హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. ఇప్పుడు ఫోటోషాప్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ గురించి చేద్దాం. ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే ఒక ఫేస్ని మనం ఎలా చేంజ్ చేయాలనేది దాని గురించి మనం వీడియో తయారు చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. నేను ఒక శ్రీదేవి ఇమేజ్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత వచ్చేసి రెజినా ఫోటో కూడా సెలెక్ట్ చేసుకున్నాం. ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని మీరు జూమ్ కంట్రోల్ ప్లస్ యూజ్ చేస్తే జూమ్ అవుతుంది కదా. ఇక్కడ ఏంటంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాల్సింది సేమ్ ఇక్కడున్న ఈ పాలిగనల్ లాసర్ టూల్ తీసుకొని ఈ మొత్తం ఈ ఫేస్ ఏరియానంతటినీ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. చూడండి క్లియర్గా మీరు సెలెక్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇక్కడ చూడండి ఒక రకంగా మనం ఈ ఫేస్ అంతా కూడా అక్కడ కవర్ కావాలి కాబట్టి ఆ ఏరియాని ఇక్కడంతా సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు ఈ ఇమేజ్ని మీరు ఏం చేయాలంటే కాపీ చేయండి. ఎడిట్లోకి వెళ్ళి కాపీ. మనకి ఇంక ఇమేజ్ అవసరం లేదు కాబట్టి క్లోజ్ చేస్తాం. ఈ ఏరియాని సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్ బటన్ క్లిక్ చేస్తే చూడండి ఇమేజ్ ఓపెన్ అయింది కదా. మూవ్ టూల్ తీసుకొని ఆ ఫేస్ కరెక్ట్గా సెట్ అవుతుందా లేదనేది చూసుకోండి. ఇప్పుడు ఎడిట్ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేస్తారు. చూడండి కొంచెం మీరు ఇలా రొటేట్ కావాలంటే రొటేట్ చేసుకోవచ్చు. ఫేస్ని ఎలా ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ ఫేస్ అనేది మీరు ఎడిట్లోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసుకుంటారు కదా. కొంచెం ఇంకా రొటేట్ చేసుకోవాల్సి వస్తే ఇలా రొటేట్ కూడా చేసుకోండి. నెక్స్ట్ ఈ లేయర్స్ ఉన్నాయి కదా, 2 లేయర్ ఉంది కదా మనకు మొత్తం. ఇందులో లేయర్ 1 దీన్ని హైడ్ చేసుకోవాలి మీరు ఇక్కడ. ఓకే. హైడ్ చేసుకుంటే ఇమేజ్ అంతా హైడ్ అయిపోయింది. ఇప్పుడు మరి వన్స్ అగైన్ పాలిగనల్ లాసర్ టూల్ తీసుకొని ఇక్కడ ఈ ఇమేజ్ ఏరియా అంతా కూడా మీరు సెలెక్ట్ చేయండి. ఇది ఎందుకు మనం సెలెక్ట్ చేస్తున్నామంటే మనకు అంటే మనం సెట్ చేసే ఇమేజ్ అంతా ఎలా ఉండాలంటే కరెక్ట్గా మనం సెలెక్ట్ చేసిన ఏరియాతో పాటు అడ్జస్ట్ అవ్వాలన్నట్టు. ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ నుంచి ఈ ఏరియా అంతా ఉంది. ఈ ఇమేజ్ ఇక్కడ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఒకసారి అన్హైడ్ చేస్తే చూడండి ఏదైతే సెలెక్షన్ ఏరియా ఉందో అదంతా కట్ అవుతుంది అన్నట్టు. అవునా. ఇప్పుడు మీరు సెలెక్ట్ మెనూలోకి వెళ్ళి ఫెదరింగ్ అనేది 1 పిక్సెల్ పెట్టుకుంటే చాలు. ఇదే సెలెక్షన్ని మరీ ఇన్వర్స్ చేసుకోవాలి. Ctrl+Shift+I యూజ్ చేస్తే షార్ట్కట్కి మొత్తం ఇమేజ్ అంతా ఇన్వర్స్ అయింది కదా. ఇప్పుడు ఈ ఏరియాని మరీ ఫెదరింగ్ ఇచ్చుకోండి, 1 పిక్సెల్ పెట్టుకోండి. ఈ సెలెక్షన్ ఏరియా అంతా ఎగిరిపోవాలన్నప్పుడు ఎడిట్లోకి వెళ్ళి క్లియర్ అంటే చూడండి సెలెక్షన్ ఏరియా అంతా ఎగిరిపోయిందా. ఈ ఏరియాని డీసెలెక్ట్ చేయాలంటే మనకు తెలిసిందే కదా, Ctrl+D అని వాడండి, లేదంటే రెక్టాంగులర్ మార్క్యూ టూల్ వచ్చి క్లిక్ చేసినా సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఇమేజ్ని జూమ్ చేస్తే ఇక్కడ అతికించినట్టే కనిపిస్తుంది కదా. మీరు ఎరేజర్ టూల్ తీసుకొని ఇక్కడ స్మూత్ బ్రష్ తీసుకోండి. ఫ్లో వచ్చేసి 50% పెట్టుకుంటే చాలు. చూడండి ఈ ఏరియాని కొంచెం మీరు ఇలాగా రిమూవ్ చేసుకుంటూ వస్తే మీకు చూడండి ఇక్కడ మనకు అతికించినట్టు కనిపించదు ఫేస్ అనేది కూడా. ఇక్కడ ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఇలా. ఎడిట్లోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసినప్పుడు ఇంకా మీరు విడ్త్ అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తే ఈ రకంగా ఇలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎందుకు మరి ఆ ఫేస్ అనేది అలా మనకు వంకరగా పోయిందంటే కారణం ఏంటంటే ఈ ఫేస్కి మనం సెలెక్ట్ చేసినప్పుడు కరెక్ట్గా సెలెక్ట్ చేయలేదన్నమాట. అలా ఇమేజ్కి ఎలా ఉండాలంటే కరెక్ట్గా స్ట్రైట్, ఇది ఇమేజ్ ఫోటో ఫేస్ స్ట్రైట్గా ఉందనుకోండి, నెక్స్ట్ స్ట్రైట్గా ఉన్న ఇమేజ్ని తీసుకొని ఇక్కడ సెట్ చేసుకోవాలన్నట్టు. చూడండి కొంచెం మీరు జూమ్ తగ్గిస్తే ఇక్కడ మనకు కొంచెం అటాచ్ చేసినట్టయితే కనిపించదు ఎక్కడ కూడా. ఎరేజర్ తీసుకొని ఇంకా ఎడ్జెస్ ఏవైనా ఉంటే చూడండి ఇలాగ ఎరేజ్ చేసుకోవచ్చు మీరు క్లియర్గా. ఇప్పుడు ఇమేజ్ మెనూలోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి సెలెక్టివ్ కలర్ ఉంది కదా, ఈ ఫేస్కి తగ్గట్టు కలర్ ఏమైనా సెట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ న్యూట్రల్స్ తీసుకోండి. ఎల్లో కలర్ ఇంకేమైనా సెట్ చేయాలన్నా చూడండి కొంచెం ఎల్లో కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇలాగా చూడండి ఎంత అయితే అవసరం ఉందో అంత మనం ఆ ఎల్లో కలర్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట ఇమేజ్కి. ఓకేనా. మీకు అడ్జస్ట్ అయ్యేంత వరకు తీసుకోండి. ఒకవేళ అడ్జస్ట్ కాకపోతే మరి సేమ్ అడ్జస్ట్మెంట్ సెలెక్టివ్ కలర్లోకి వెళ్ళి ఇక్కడ న్యూట్రల్స్ తీసుకోండి. ఏదైనా
బ్లాక్ కలర్ అవన్నీ కావాలన్నా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకు ప్యాచెస్ కూడా ఎక్కడే కానీ కనిపించలేదు, క్లియర్గా ఉంది కదా ఇమేజ్ అంతా కూడా. ఓకేనా? సో ఇట్లా మీరు ఇమేజ్ అంతా కూడా క్లియర్గా చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే సో లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి, షేర్ చేయండి. ఓకే, మీరు కూడా ఇలాగనే ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్ యూ.